అందరికీ నమస్తే. వెల్కమ్ టు గరం గరం వార్తలు. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? వార్తలు చూడడానికి తయారుగున్నారా? చలో మరి హెడ్లైన్స్ ఇద్దాం పారి. పిచ్చుక చేసింది శివునికి పూజలు, చూసి పరవశించిపోయిండ్రు భక్తులు. బూతుల బాబు అంటున్న కేసినేని నాని. అంతకుముందేమో మోడీ గారిని పచ్చిబూతులు తిట్టాడు, నల్లబట్టలేసుకుని తిట్టాడు, మీకు గుర్తుందా? నాదేండ్ల మీద చీడి పొల్లు విసిరిండ్రు బాటిల్, జనసేనకిది ఇజ్జత్ కా సవాల్. కాంపౌండ్ లోపలికొచ్చినాయి పులులు, చూసి మస్తు భయపడ్డరు ఇంట్లోళ్ళు. కవర్ డ్రైవులాడుతున్న బాబు తన తప్పు గ్రహించి మా పార్టీలో చేరడానికి వచ్చాడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండనే ఎత్తగలడు, ఈ లోకంబు నేలగలడు. నిజంగా ఇవాళ ఏ గుడిలో చూసినా శివనామ స్మరణలే. శివరాత్రి కాబట్టి భక్తులంతా పొద్దున్నే గుళ్ళకి పోయి పూజలు చేసి ఉపవాసాలు పట్టిల్లు. అయితే అందరు భక్తులేమో కానీ గీడో భక్తురాలు శివుని మీద చూపిస్తున్న భక్తికైతే నాలోనా మీలోనే కాదు, ఈ పిచ్చుక లోపల కూడా శివుడున్నట్టున్నాడు. అందుకే స్వామివారి దర్శనం కోసం ఈ బుర్రుపిట్ట ఇట్లా బురబురా ఎగురుకుంటా ప్రధాన ద్వారం గుండా ఓ ఇంట్లోకి చేరి సీదా పూజా మందిరంలకు ప్రవేశించి స్వామివారి ముందు ఆసీనులైంది. మరి మంజునాథునికి మనసార మొక్కుకొని ఈ పిచ్చుక కూడా శివరాత్రి ఉపవాస దీక్ష చేస్తది కావచ్చు. అందుకే జగిత్యాల జిల్లా ధర్మపురిలా ఓ ఇంట్లోకి వచ్చిన ఈ పిచ్చుక శివధ్యానంలో ఉన్న హస్తి, శ్రీశైలం, వేములవాడతో పాటు 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పొద్దునే భక్తులంతా గుడిబాట పట్టి శివనామస్మరణ చేసుకుంటా స్వామివారిని దర్శించుకొని ఉపవాస దీక్షలను ప్రారంభించిల్లు. ఏ పల్లెను చూసినా ఏ పట్నంలో చూసినా శివపూజలే కనిపిస్తున్నాయి. మరి మన గరం గరం వార్తల తరపున అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరినీ ఆ శివయ్య సల్లగా చూడాలని కోరుకుందాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇదే తన పాలసీగా పెట్టుకొని 45 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న పెద్ద మనిషి ఎవరు అని అడిగితే 7th క్లాస్ చదివే పోరడు కూడా ఆ సారు పేరే చెప్తాడు. కానీ ఆయన మాత్రం అదేం పట్టించుకోకుండా జయము జయము పాట ఎనుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు. ఆ సార్ ఎవరో కాదు, చంద్రబాబే అని అంటున్నాడు ఎంపీ కేశినేని నాని. ఇంకేం చెప్తాడో ఇందాం. సార్ మీరు చెప్పుర్రి. అంతకుముందేమో మోడీ గారిని పచ్చిబూతులు తిట్టాడు, నల్లబట్టలేసుకుని తిట్టాడు, మీకు గుర్తుందా? ఏమని తిట్టిండు మోడీ సార్ను? 2018లో నీకు కుటుంబం లేదు, నాకు కుటుంబం ఉంది, నేను లోకేష్కి తండ్రిని, భువనేశ్వర్కి భర్తని, దేవాంష్కి తాతని, నీకేముంది మోడీ అని అడిగాడా మోడీ గారు? లేదా? అంతగానం తిట్టి ఇప్పుడు మళ్ళా పొత్తు కోసం వాళ్ళ చుట్టే తిరుగుతున్నాడంటే ఏందన్నట్లు. అందుకే అన్నారు చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు, లత్కోర్ పనులు. నేను చెప్పాలవుతుంది నన్ను ఆలోచిస్తాను నువ్వు చెప్పేసి. మీరు కూడా అదే అనుకున్నారా? నేను చెప్పాలవుతుంది నన్ను ఆలోచిస్తాను నువ్వు చెప్పేసి. నేను అంతే సార్, నాకు ముందే అన్ని తెలిసిపోతాయి. ఇప్పుడు ఇంకేదో కొత్తది స్టార్ట్ చేసినట్లున్నాడు కదా. మళ్ళీ ఎలక్షన్లో వచ్చినాయి, బీసీలు గుర్తొచ్చారు, ఎస్సీలు గుర్తొస్తారు, ఎస్టీలు గుర్తొస్తారు, మైనార్టీలు గుర్తొస్తారు. అది చేస్తాం ఇది చేస్తామని హామీల మీద హామీలు ఇస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు 650 పేజీలు హామీ ఇచ్చాడు. 650 పేజీలా? అది మేనిఫెస్టో అనుకున్నారా లేక ఏదైనా నవల అనుకున్నారా? పోనీ అందులో ఒక్కటైనా అమలు చేశారా? ఒక్కట కూడా చేయలేదు. దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయలేదా? గా మాత్రం దానికి 650 పేజీలు ఎందుకు? బస్ టికెట్ వెనకాల కూడా రాసుకోవచ్చు. ఏందో వాళ్ళు ఏం చేసినా అంత గమ్మత్తు ఉంటుంది. ఎంకిపల్లి సుబ్బు సాగుకొచ్చినట్లున్నది టీడీపీ జనసేన పొత్తుల బేరం.
చంద్రబాబుతో చేతులు కలిపి పావలాకు 1 తక్కువ సీట్లకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినప్పటి నుంచి అటు జన సైనికులు ఇటు టీడీపీ క్యాడర్ జజ్జనక అంటూ కోపంతో ఊగిపోతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు పోయి నాదెండ్ల మీద ఇరుసుకపడుతున్నారు. మీద పడినట్లు జన సైనికులు టీడీపీ తమ్ముళ్ళు నాదెండ్ల మనోహర్ మీద పడుతున్నారు. చంద్రబాబు జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి పండగ చేసుకోండి అన్నాడు. ఇక అక్కడి నుంచి షురువైంది లొల్లి. ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామనుకున్న జనసేన లీడర్లు 24 సీట్లైనా అని గయ్యమని లేచిండ్లు. ఇంకో దిక్కు తమ సీట్లు పోతున్నాయని టీడీపీ నాయకులు కూడా అగ్గి మీద గుగ్గిలం లెక్క మండిపడుతున్నారు. మొన్న తాడేపల్లికి పోయిన నాదెంట్ల ఎంటబడ్డారు జనసేన కార్యకర్తలు. ఇదెక్కడి లొల్లిరా అనుకుంటా ఆయన అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. ఇక ఇవాళ తణుకులో కూడా అదే కథ అయింది. గుంటూరు టీడీపీ క్యాండిడేట్తోని కలిసి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నాదెండ్ల పాదయాత్ర చేస్తున్నాడు. తమకొచ్చే సీటును నాదెండ్లకిచ్చిల్లనే కోపంతోనున్న టీడీపీ లీడరు అలపాటి రాజా అనుచరులు ఒక నీళ్ల బాటిల్ని నాదెండ్ల మీదికి ఇసురుగొచ్చిండ్లు. అది ఆయన తలకు తగిలి కింద పడ్డది. పెద్దగా ఏం దెబ్బ తగలేదు కానీ అందరు ఒక్కసారి షాక్ తిన్నారు. ఇదంతా టీడీపీ పనే అని జనసేన కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఏందయ్యా ఈ కిరికిరి, మా ఓడేమన్నా అగ్వకు దొరికిండా అని మండిపడుతున్నారు. ఎందుకైనా మంచిది ఎలక్షన్లు అయ్యేదాకా నాదెండ్ల మనోహర్ తన సెక్యూరిటీ పెంచుకోవాలి అని సలహా ఇస్తున్నారు. నోటితోనే పొగడడం, పొగిడిన నోటితోనే తిట్టడం అనేది రాజకీయ నాయకులకు మైకుతో పెట్టిన విద్య. ఇందులో ఇంద్రబాబును మించిన మోనగాడు లేడు. దోచుకున్నాడు, దండుకున్నాడు, తినేశాడు అని ఎవరినైతే తిట్టారో వాళ్ళే వరుసగా వచ్చి పసుపు పార్టీ ఆఫీసులో ఉన్న వాషింగ్ పౌడర్ నిర్మా డ్రమ్ములో ఒక మునకేసి తలతలలాడే తెలుపుతో బయటకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఇంద్రబాబు పార్టీ ఆఫీసులో డ్రమ్ముల కొద్దీ వాషింగ్ పౌడర్ డబ్బాలు రెడీగా ఉంచుకున్నారట. అదిగో అక్కడ ఇంద్రబాబు ఎవరినో తిడుతున్నాడు, సైలెంట్గా చూద్దాం, లేకపోతే మనల్ని కూడా తిడతాడు. తమ్ముళ్ళు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక దొంగ, కబ్జా కోరు, మొత్తం వనరులన్నీ దోచేశాడు. అన్ని ఆయనకే కావాలి. కోట్లు సంపాదించాడు. అతన్ని చెత్తుగా ఓడించాలి. అవునా కావా? వామ్మో, ఇంద్రబాబు ఎవరినో గట్టిగానే తగులుకున్నాడు కదా. మరి అతన్ని ఏం చేస్తారు సార్? అతన్ని వదిలిపెట్టే సమస్య లేదు. తిన్నదంతా కక్కిస్తా, నా సత్తా ఏంటో చూపిస్తా. సార్ ఆగండి, ఆ నాయకున్నట్లు తిట్టకండి. తిట్టకపోతే చంకనెత్తించుకోమంటావా? అలాంటి ద్రోహుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తన్నే నరివేయాలి. అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది కాదు సార్, మీరు తిడుతున్న నాయకుడు మన పార్టీలో చేయడానికి వచ్చిండు. హాల్లో వెయిట్ చేస్తున్నాడు సార్. అవునా? మన పార్టీలో చేరతాడంటనా? అయితే ఒక్క 5 నిమిషాలు ఆగమంది. ఏం సార్, ఇంతసేపు మీరు తిట్టిన నాయకుడు మీ పార్టీలో చేరడానికి వచ్చాడంట, చేర్చుకుంటారా? వాట్ ఐఎమ్ సేయింగ్, అతను చాలా మంచివాడు. ఆ పార్టీలో చేరి కొన్ని చిన్న తప్పులు చేశాడు. ఇప్పుడు తన తప్పు గ్రహించి మా పార్టీలో చేరడానికి వచ్చాడు. అదే మన నీతి, అదే మన నిజాయితీ, అదే మన సత్తా. అబ్బా, ఏం కవర్ చేస్తున్నారు సార్? ఆ పార్టీలో ఉంటే దొంగ, ద్రోహి, మీ పార్టీలో చేరగానే తలతలలాడే తెలుపు, అంతేనా? తమ్ముళ్ళు, ఈ పక్కన ఇంకో నాయకుడున్నాడు. ఇంకో కథనా? చెప్పండి, అతనేం చేశాడు? కోట్లు సంపాదించాడు, కబ్జాలు చేశాడు. ఆయన అక్రమాలు అన్నీ కావు, అన్ని ఆయనకే కావాలి. సార్, కొంచెం చూసి తిట్టండి, ఎందుకైనా మంచిది. ఆ ఎమ్మెల్యే తానేదో పోటుగాడిని అనుకుంటా ఉన్నాడు. తిన్నదంతా కక్కిస్తా, నా సత్తా ఏంటో చూపిస్తా, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. సార్ ఆగండి. అదిగో మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చినట్లున్నది. అవును సార్, ఈ ఎమ్మెల్యే కూడా మన పార్టీలో చేరుతారట. బయట కారులో వెయిట్ చేస్తున్నాడు. అనుకున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా తలతలలాడే తెలుపు. ఇప్పుడు చెప్పండి సార్, తిన్నదంతా కక్కిస్తారా అతనితో? వాట్ ఐ యామ్ సేయింగ్, నీతికి నిజాయితీకి కట్టుబడిన పార్టీ మా పార్టీ. వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు, తన్ని తరిమేస్తామంటారు, రెడ్ బుక్ లో రాసుకున్నామంటారు. తీరా అతను వచ్చి తలుపు తట్టగానే మీ పార్టీలో చేర్చుకొని పకపక నవ్వుతారు. దిస్ ఇస్ వెరీ దారుణం సార్. వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ ఇస్ పొలిటికల్ కంపల్షన్ ఇన్ డెమోక్రటిక్ జంబల్షన్ ఆఫ్ క్రిటికల్ కండిషన్. చెప్పండి, ఏదో నోరు తిరగని పేరు చెప్పి కవర్ చేసుకోండి. చూసారా, నా విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ ఇంద్రబాబు చేస్తున్న వాషింగ్ పౌడర్ రాజకీయాలు ఎలా ఉంటాయో. ఆ పార్టీలో ఉంటే దొంగ,
వాళ్ళ పార్టీలోకి వస్తే దొర. కామెడీ అయిపోయింది పోండి. ఎండాకాలం షురు అయ్యి కాస్తంత చిటపట అంటే చాలు గడ్డివాములు ఫ్యాక్టరీల దగ్గర పరేషాన్ ఉంటుంది. ఎక్కడికెళ్ళన్నా చిన్న నిప్పురా వచ్చి పడితే గడ్డివాములకెళ్ళి మంటలు పుడతాయి. ఇటు ఫ్యాక్టరీలలో వేడికి మంటలు లేచి పరేషాన్ అవుతుంటుంది. ఇది వరకు ఇసోంటి మస్తు జరిగినాయి కదా. అయితే ఈడ మాత్రం వామ్మో వాయో ఎక్కడి మంటలు ఏం మంటలు చూసినరా, ట్రాన్స్ఫార్మర్ల మంటలు. ఎండుకట్టల మీద గ్యాస్ నూనె పోసి అగ్గిపుల్ల గీక్త గిట్ల బర్ర బర్ర మండినట్టే ఉన్నదిగా. తేపకు మంట పెరిగింది గాని తగ్గనైతే తగ్గలేదు. కొడుక ఓ అన్నలు చుట్టుముట్టు దుకాణాలు కనబడుతున్నాయి. అసలుకేటి దిక్కు పెట్రోల్ పంప్ కనబడుతున్నది. జర ఆర్పండ్రే ఎవరన్నా. అమ్మయ్య వచ్చిండ్రుగా ఆర్పుతున్నారు. హైదరాబాద్ మలక్పేట రైల్వే బ్రిడ్జి దగ్గర జరిగిన ప్రమాదం ఇది. మరి ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వేలిందో, ఈ తిరిగి ఎందుకు మంటలేలినాయో గానీ ప్రమాదాన్ని చూసిన జనాలు అయితే గజ్జు నొనికిండ్రు. అసలుకే ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. దానికి ఇట్లా మంటలు ఎగవాకితే ఎట్లా అని కరెంట్ వాళ్ళు కరెంట్ సప్లై బంద్ చేసేదాకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే ఉన్నారు. ఇంకా నయం అదృష్టం మంచిగుండే ఎవరికి ఏం కాలే, ఆస్తి నష్టం కూడా పెద్దగా ఏం జరగలే. ట్రాన్స్ఫార్మరే కాలిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇక తర్వాత ఆఫీసర్లు మరమ్మత్తు పనులు షురూ చేసినరట గానీ వామ్మో ఏం మంటలు ఏం కథ. ఎవరి లోపట ఏ టాలెంట్ ఉన్నదనేది చూస్తే గాని అర్థం కాదు. అయితే గీడ ఒక్కసారే చాలా అంటే చాలా మంది వాళ్ళ లోపలున్న టన్నుల కొద్ది టాలెంట్ను చూపుతున్నారు. అసలు ఇవి ఏం పోటీలో తెలియదు కానీ ఒకరికొకరు పోటీ పడి మరీ గోడలెక్కుతున్నారు. మరి ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిండ్రు, ఇంతకు ఇవి ఏం గేమ్స్ అబ్బా? చూసిండ్రా ఒక్కొక్కరు టాలెంట్ ఎట్లున్నదో. మరి అంత పెద్ద గోడల్ని కూడా ఎంత ఈజీగా పాకుంటే ఎక్కిర్రో. అగ చూడుర్రి, కొందరు గోడ మీదనే ఉంటే కొందరు గోడ నడుమిట నిల్చున్నారు. అందుకే వీళ్ళకి మస్తు మంది ఫ్యాన్స్ అయ్యి కింద ఎట్లా చూస్తున్నారో చూడుర్రి ఆడియన్స్ లెక్కన. మరి ఇంతకీ ఏం పోటీలు, వీళ్ళు ఇంతగానం టాలెంట్ చూపిస్తున్నారు అని అంటే పోటీల అపాడా. వీళ్ళు చేస్తున్నది పక్కా దొంగ పని. ఊరిని ఏం చేస్తున్నారు అని అంటే పరీక్ష రాస్తున్న పోరలకు చిట్టీలు అందిస్తున్నారట. చిట్టీలు చండీగఢ్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతుంటే చదవని పోరగన్లను పాస్ చేపించేందుకు ఇట్లా బడెనుకున్న గోడలు ఎక్కి మరి ఆ గోడలకున్న కన్నాలకెళ్ళి చిట్టీలు వేస్తున్నారు. మరి వీళ్ళకేం తెలుసు ఏం ప్రశ్నలు వచ్చినాయని, ఏమని చిట్టీలు అందిస్తారు అని అంటే పరీక్షకు ముందే పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వచ్చినాయట. ఇక చూడుర్రి మస్తు మంది ఎవరి పోరగన్లకు వాళ్ళు చిట్టీలు అందించుకుంటానికి ఎగబడ్డారు ఇట్లా. మరి కింద గంతమంది నిల్చున్నప్పుడు వాళ్ళు కనీసం చిట్టీలు అందిపోయినా ఇంకేదో పని చేయాలిగా. ఆ పని చేసిర్రు. ఏంది అని అంటే సెల్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక అంతే, అది మస్తు వైరల్ అయింది. చిన్నగా ఇది కాస్త విద్యాశాఖ ఆఫీసర్ల దగ్గర పోయేసరికి ఏ స్కూల్ అయితే ఇట్లా జరిగిందో ఎవరైతే చిట్టీలు ఇచ్చిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిర్రాట. కానీ ఈ చిట్టీలు అందించడంలో చెడుగుడు ఆడాలి. అరే ఇంట్లో పిల్లగాన్లుంటే చదువుకోరు అనాలే, దగ్గరుండి చదివిపియాలి. కానీ ఇట్లా చిట్టీలు ఇస్తారు. ఇప్పుడే ఇట్లా ఇస్తే రేపు ముందు ఏం చదువులు చదువుతారు వాళ్ళు, ఇంకెట్లా పాస్ అవుతారు? చట్నీ ఏందో ఏమో పో. నిన్ననే ఓ పులి సీదా ఇంట్లోకి వస్తే ఓ పిల్లగాడు తెలివి కొద్ది తలుపేసి బయటకు వచ్చిండు. అప్పుడు ఆ పులి ఇంట్లోనే చిక్కింది. దానికంటే ముందు రోజు ఇంకో పులి నీళ్ల కోసం ఓ ఊర్లోకొచ్చి బిందెల తలకాయ పెడితే అందులోనే ఇరికింది. అట్లనే ఈ మధ్య చాలా పులులు ఊర్ల మీదకు వస్తున్నాయి అనే వార్తలు చూసినాం కదా. అయితే సేమ్ అట్లనే ఇప్పుడు 1 కాదు 2 కాదు 4 పులులు ఓ ఇంట్లోకి వచ్చినాయి. వామ్మో, ఇక్కడో పులి, అగో గోడ మీద 2వ పులి, కింద 2, మొత్తం 4 పులులు ఓ ఇంటి గేట్ లోపలికి వచ్చి రాత్రిలా అటు ఇటు తిరుగుతున్నాయి. అగ చూడుర్రి, ఒక్కటి దునికిందా, ఇక దాని వెనుక గొర్రె కదా ఓటి పోయి నీళ్ళలా దునుకుతే అన్ని దునికినట్టు ఒక పులి దునకంగానే మిగిలిన 3 కూడా ఓదానని. మహారాష్ట్ర చంద్రపూరు ఇట్లా ఓ ఇంట్లకు అర్ధరాత్రి యాళ్ళ గాండ్రిచ్చుకుంటా గేటు దునుకొచ్చినాయి. మరి లోపల తినటానికి ఏం దొరకపోయేసరికి అటు ఇటు తిరిగినాయి. కుక్కలో కోళ్ళో ఏమన్నా ఉంటే వట్టు కావచ్చు కానీ ఏం దొరకపోయేసరికి వాటంతటవే అటు ఇటు తిరిగినాయి. ఇక మళ్ళీ ఎట్లొచ్చిన దారిలో అట్నే వేయినాయి. కానీ ఈ పులులు చూడుర్రి ఎంత పరిశాన్ చేస్తున్నాయో. మొన్ననే ఓ పులి ఇట్లనే ఇంట్లోకి వచ్చిందా, దానికంటే ముందు రోజు కూడా ఒక పులి వచ్చి నీళ్లు తాగుదామని చూస్తే బిందెల దాని తలకాయ ఇరికింది కదా. ఇయ్యాలనే
ఈయనకేమో ఇట్లా ఏకంగా 4 పులులు వచ్చినాయి. కానీ ఏందో ఏమో గానీ ఈ పులులు అయితే మరీ ఘోరంగా చేసుకుంటా షెడ్డి గ్యాంగ్ అంటే చెలరేగిపోయినట్టే చేస్తున్నాయి. గిట్లయితే జనాలు భయపడరా? మేనకోడలు పెండ్లికి మామలు ఏం గిఫ్ట్లు ఇస్తారు? పెడితే బంగారం పెడతారు, లేకుంటే వెండి పెడతారు. అంతకు కాకుంటే ఎకరమో 6 ఎకరమో గిఫ్ట్గా రాసిస్తారు. ఇక వంట సామాన్ అయితే కామన్. ఇక కొందరేమో ఉన్నంతల్నే అంతో ఇంతో పెట్టి ఇంతుందమ్మా అని సర్దుకుంటారు కదా. కానీ ఈడో మేనమామ కోడలే కాదు, పెండ్లి కొడుకు, పెండ్లికి వచ్చినోళ్ళు పరేషాన్ అయ్యేంత కట్నం పెట్టిండు. కోటి రూపాయల కట్నం చదివిచ్చిండు కోడలు పెళ్లికి మేనమామ. ఇవన్నీ 500 రూపాయల నోట్లే. ఈ కట్టలన్నీ కోడలికి ఇచ్చినవే. మరి ఏం పని చేస్తాడో మామ తెలియదు గాని కారులో పెద్ద బ్యాగ్ తీసుకొని లగ్గంలో అడుగు పెట్టిన మామ ఒక దిక్కు అటు పెళ్లి అవుతుంటేనే ఇటు దిక్కు పెళ్లికి వచ్చిన పెద్దలను కూర్చోబెట్టి పైసలు అప్పగిచ్చిండు. అగ చూడండి, అబ్బరు విడ్డు భలే మేనమామరా అయ్యా అని చుట్టాలు ఎట్లా సప్పట్లు కొట్టిండ్రో. 40 लाख, 45 लाख, 50 लाख, 10 लाख, 1 करोड़ 11 लाख। హర్యానా రాష్ట్రం గుజ్జర్ జిల్లాలో జరిగిన ముచ్చటిది. కానీ ఏ మాట కామాట మామూలు మేనమా కాదు పొండినా. ఏదో మాట వరుసకు చిన్నప్పుడు కోడళ్ళని ఎత్తుకున్నప్పుడు నా కోడలకు పెళ్ళప్పుడు ఇంత చదివించుకుంటా అంత చదివించుకుంటా అని మాటలు చెప్తారు. కానీ తీరా పెళ్లి కాడికి వచ్చేసరికి చాలా మంది అంతో ఇంతో ముట్ట చెప్తారు. అంతే. అట్లాంటిది మామ కోడలకు 1 కోటి రూపాయలు ఇచ్చిందంటే కోడల మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నది. మరి ఇక మేనమామనే ఇంత కట్నం చదివిచ్చిండు అంటే అమ్మాయి తరపోళ్ళు పిల్లగానికి ఏమి ఇచ్చిండ్రో వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు. కానీ ఎక్కడి పైసలు ఏం పైసలు, అబ్బబ్బబ్బబ్బా. పెళ్ళంటే కండ్ల ముంగట్నే కట్టలు ఇస్తున్నారు. ఒక విమానం ప్రయాణికులు ఎక్కిండ్రు, పోవడానికి రెడీగా ఉన్నది. ఇంతల్నే పైలట్ కూడా వచ్చిండు. విమానం స్టార్ట్ అయింది. ఉష్ అని గాల్లకు లేచింది. ఖతం, ఇంతల్నే డబేల్మని సౌండ్ వచ్చింది. ఇంతకు ఏమైందా అని చూస్తే ఎండి నాకు షెట్టి వించి ఎట్లా రాలి పడుతుందో గాలి ఉన్న విమానం నుంచి దాని టైరు అట్లా రాలి పడ్డది. ఇక కింద ఎక్కడ పడ్డదో చూస్తే మస్తు షాక్ అవుతారు. అమ్మ బాబోయ్, కారు మీద పడ్డదా? కారు టాప్ మొత్తం సొట్టవేంది కదా. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జపాన్ ఉన్న ఒసాకాకు పోతున్నది బోయింగ్ 777 విమానం. గప్పుడే టేక్ ఆఫ్ అయ్యి గిట్ల ఎగిరిందట. గంతే. మరి బోల్ట్ లూజ్ ఉన్నదో ఏమైందో గానీ టైర్ ఊసిపోయి గాళ్ళ నుంచి ఉల్టా పల్టా తిరుక్కుంటా కింద పడ్డది. అప్పటికి ఈ విమానంలో 249 మంది ప్రయాణం చేస్తున్నారు. ఏమన్నా అయితే మస్తు పరిశాన్ ఉండు. కాకపోతే దీన్ని నడిపే పైలట్ చెప్పన తెలివితోని ల్యాండింగ్ చేసిండట. దాంతో ప్రమాదం అయితే ఏం జరగలేదు. కానీ ఇట్లా దాని టైర్ అయితే ఊసిపోయింది. మరి ల్యాండింగ్ చేసేటప్పుడు 3 గీరల వీధన చేసిండో లేకపోతే ఇంకేం తెలివి వాడిండో పైలట్. కానీ మొత్తానికైతే ప్రమాదం నుంచి తప్పించిండు. కానీ భలే ముచ్చట పోయింది. రోడ్డు మీద బస్సులు కార్లు పోతున్నప్పుడు టైర్లు ఊసిపోయిన ముచ్చట చూసినాం. కానీ గిట్లా గాలిలో విమానం పోతున్నప్పుడు టైర్ ఊసిపోయిన ముచ్చట అయితే నిజంగా ఇప్పుడే చూస్తున్నాము. కానీ నిజంగా దీంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ అదృష్టవంతులే అనాలే. అందుకే గాలిలో ప్రమాదం జరిగినా ఇంకా గాలి పీల్చుకోగలుగుతున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి. ఉంటాం మరి.